योगी तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा प्राणद आत्मद बलद ज्ञानद मोक्षद सुखद ఓం ఓం భూర్భువస్వ ఓం ఓం కు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు, మిత్రులు, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షువులారా, సమ్యక్ ఖ్యానం, సంఖ్యానం, సాంఖ్య దర్శనం, ఉత్తమ జ్ఞానం, సూక్ష్మ జ్ఞానం, మోక్షం పొందడానికి ఇంత జ్ఞానం అవసరమో అందులో ఉన్నటువంటి సంశయాలు, సందేహాలు నివృత్తి చేస్తూ మోక్ష మార్గంలో ఆటంకాలు ఎలా దూరం చేసుకోవాలి, ఎన్ని రకాల సంశయాలు ఉంటాయి, సూక్ష్మ సందేహాలను దూరం చేయడం జరిగింది. 6 అధ్యాయాలలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయం పేరే విషయాల గురించి చెప్పడం జరిగింది. విషయాఖ్య అధ్యాయం. రెండవ అధ్యాయం పేరు ప్రధాన కార్య అధ్యాయం అని. అధ్యాయం పేరులో నుంచి మనకు విషయం అర్థమైపోతుంది. రెండవ అధ్యాయం ప్రధాన కార్య అధ్యాయము, తృతీయ అధ్యాయము వైరాగ్య అధ్యాయము, చతుర్థ అధ్యాయము ఆఖ్యాయిక అధ్యాయం అని, పంచమో అధ్యాయము పరపక్ష నిర్జయ అధ్యాయం. పరపక్షాలు వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయంలో 5వ అధ్యాయం చెప్పుకున్నాం. పరపక్ష నిర్జయ అధ్యాయము. 6వ అధ్యాయము ఈ శాస్త్రం యొక్క సారం, సంక్షేప అధ్యాయం. సాంఖ్య దర్శనం యొక్క అర్థం, ఈ ప్రయోజనం, ఈ దర్శనం యొక్క ప్రయోజనం ఏమిటి అని సారం గురించి 6వ అధ్యాయంలో తంత్రార్థ సంక్షేపాధ్యాయం అని పేరు పెట్టడం జరిగింది. తంత్రం అంటే శాస్త్రం, ఇక
ఇక్కడ శాస్త్రం సాంఖ్య దర్శనం. సాంఖ్య దర్శనాన్ని తంత్రం అన్నారు. షష్ఠి తంత్రం 60 విషయాల గురించి ఉంటుంది కాబట్టి షష్ఠి తంత్రం. ఈ తంత్రం, ఈ శాస్త్రం యొక్క అర్థం, ప్రయోజనం సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది 6వ అధ్యాయంలో. గత అధ్యాయంలో చాలా విస్తారంగా వివరించడం జరిగింది కపిల మహర్షి. ఇప్పుడు సారం ఏంటంటే, అసలు ఆత్మ అనేది ఉంటుందా? ఆత్మ ఉండడం అవసరమా? పరమాత్మ అవసరమా? కనిపిస్తున్నది శరీరమే, కదులుతున్నది శరీరమే, అన్ని స్థూలంగానే తెలుస్తున్నాయి. ఈ కనిపించేవే కదులుతున్నప్పుడు ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కదులుతున్నట్టు తెలుసు. దానికి ఆత్మ అవసరం ఏముంటుంది? ఆత్మ అస్తిత్వాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? పరమాత్మ అస్తిత్వం అవసరమా? ఇటువంటి సందేహాలు వస్తాయి. అప్పుడు అసలు ఈ జడములోని అన్ని ఉన్నప్పుడు చేతనం యొక్క అవసరం ఏమిటి? ఇటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి కపిల మహర్షి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సాంఖ్య దర్శనము 6వ అధ్యాయము తంత్రార్థ సంక్షేపాధ్యాయం దీని పేరు. అందులో మొదటి సూత్రము అస్తి ఆత్మ నాస్తి తు అసాధన అభావాత్. అస్తి ఆత్మ, ఈ శరీరం కదులుతుంది, చెట్లు కూడా కదులుతున్నాయి, గ్రహాలు కదులుతున్నాయి, సముద్రంలో అలలు కదులుతున్నాయి, గాలి వీచుచున్నది, అందులో కదలికలు కనిపిస్తున్నాయి, నీటి ప్రవాహంలో కదలికలు ఉన్నాయి, అగ్నిలో కదలికలు ఉన్నాయి, పంచభూతలో కదలికలు ఉన్నట్టు తెలుస్తుంది, శరీరంలో కదలికలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ కదలికకు కారణం ఏమిటి? ఈ దేహంలో చేతన తత్వం అనేటువంటి జీవాత్మ ఉంది. అలాగే బ్రహ్మాండంలో, ఈ శరీరాల్లో అంతటా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, పరమాత్మ ఉంది. ఈ చేతనం లేకపోతే జడం ఏం పనిచేయదు నిజానికి. మొట్టమొదటి శబ్దాలను స్పష్టం చేయడం జరిగింది. అస్థి ఆత్మ, ఆత్మ ఉంది ఈ దేహంలో, ఈ శరీరంలో అని చెప్తూ, నాస్తితో అసాధన అభావాత్, నాస్తి లేదు అని చెప్పడానికి, తూ నిశ్చయంగా ఆత్మ లేదు అని చెప్పడానికి సాధనాలు ఏం లేవు, అంటే ప్రమాణాలు లేవు. ఆత్మ లేదని చెప్పే ప్రమాణాలు అభావాత్, నాస్తి తు అసాధన అభావాత్. అసాధనాలు అంటే సాధనాలు లేవు, అంటే ప్రమాణాలు లేవు అనేది అభావాత్. ఆత్మ లేదని చెప్పడానికి ప్రమాణాలు ఏమి కనిపించడం లేదు. అందువల్ల ఆత్మ ఉందని చెప్పే ప్రమాణాలు చాలా ఉన్నాయి. శరీరంలో ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటుంది, అంతటా పరమాత్మ ఉంటుంది. ఇటువంటి వాటికి ప్రమాణాలు ఉన్నాయి, కానీ ఆత్మ లేదు, పరమాత్మ లేదని చెప్పడానికి ప్రమాణాలు లేవు. అందువలన అస్థి ఆత్మ, ఆత్మ ఉంది. ఆత్మ ఉంటే మరి ఈ దేహం ఏంటి? మరి ఈ దేహం ఉన్నప్పుడు ఆత్మ ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా. నేనున్నాను అనే ఆత్మభావన ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆత్మ లేకపోతే ఇక్కడ నేను ఎవరు, నా శరీరం ఏమిటి, నా శరీరం అంటాం, నా కాలంటాం, నా చెయ్యి అంటాం, ఇది నాది ఏమిటి, నేనేమిటి, ఇటువంటి సందేహాలు కూడా వస్తాయి. అంటే దేహం కాదు అని చెప్పడానికి మనకు అర్థమవుతుంది. దేహము కాదు, ఆత్మ వేరు. రెండవ సూత్రంలో ఆత్మ దేహం కంటే భిన్నమైనది
అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి ఒక హేతు చెప్పడం జరుగుతుంది. దేహాది వ్యతిరిక్త అసౌ వైచిత్ర్యాత్. అసౌ అంటే ఇక్కడ ఆత్మ, అసౌ అంటే ఇక్కడ ఆత్మ, వహ ఆత్మ అంటే ఇక్కడ ఆ ఆత్మ ఏతుందో అసౌ ఆత్మ దేహాది వ్యతిరిక్త, దేహం కంటే వ్యతిరిక్తం అంటే వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. దేహం ఆది, ఆది అంటే ఇంద్రియాలు, అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తం కంటే భిన్నమైనది. ఎందుకంటే అది విలక్షణమైనది. వైచిత్ర్యాత్, వైచిత్ర్యాత్ అంటే దాని గుణాలు విలక్షణ గుణాలు. దేహం యొక్క, ఇంద్రియాల యొక్క, అంతఃకరణాల యొక్క గుణాలు కావు, విశేషమైన గుణాలు ఉన్నాయి ఆత్మలో. అది చేతనము, నిత్యము, నిరాకారము, నిర్వికారం. ఈ దేహము, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ కొరకే. ఈ శరీరం తయారు కాబడినది, చేయబడినది కొన్ని కణాల సముదాయం. ఈ శరీరం అంటే సమ్మేళనం, సంఘాతం. ఈ సంఘాతాలను కూడా పరార్థం కొరకు ఉంటాయి, జీవుని కొరకు ఉంటాయి. జీవార్థం, ఆత్మార్థం. ఇది ఈ దేహం, ఇంద్రియాలు, ఈ వస్తువులు అంతా కూడా పరార్థం కొరకే ఉంటాయి. కాబట్టి ఈ దేహం కూడా తయారు కాబడ్డది, జడముతో నిర్మాణం చేయబడ్డది. దేహం జడము, ఇంద్రియాలు జడము, మనస్సు జడము, బుద్ధి జడము. తయారు కావడానికి జడ పదార్థం కారణమైంది, ఉపాదాన కారణం జడం. కాబట్టి అది సంఘాతము, సమ్మేళనం, సముదాయం, కొన్ని కణాలతో ఏర్పడేటువంటి అవయవాలు ఇవి. అందుకే అవి పరార్థం కొరకు ఉంటాయి. జడం ఎప్పుడు పరార్థం కొరకే, స్వార్థం ఉండదు, తన కొరకు ఉండదు. అలాగే ఆత్మ కొరకే శరీరము. ఈ శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ యొక్క లక్షణాలు వేరు, శరీరం యొక్క లక్షణాలు వేరు. శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము. శరీరము జడము, ఆత్మ చేతనము. శరీరము ధర్మ సాధనము, అనుభవించేది ఆత్మ, భోక్త ఆత్మ. ఈ విధంగా విలక్షణ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ ఇప్పుడు కూడా ఈ శరీరం ఇంద్రియాల కంటే భిన్నమైనదే. ఇటువంటి అర్థం వచ్చే సూత్రం వేదాంత దర్శనంలో కూడా ఉంది. శంకర భాష్యంలో శంకరాచార్యులు చెప్పినటువంటి భాష్యం ఉంది. ఆత్మన శరీర వ్యతిరేకిత్వం శారీరకే ప్రతిపాదితం అని చెప్పడం జరిగింది. ఆత్మ శరీరం కంటే వ్యతిరేకం అంటే వ్యతిరేకిత్వం అంటే విడిగా ఉంటుంది. ఆత్మ శరీరం వేరు అని చెప్పి శంకరాచార్యులు వేదాంత దర్శనం భాష రాస్తూ చెప్పడం జరిగింది. అటువంటిప్పుడు ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుందని చెప్పి మళ్ళీ జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పడం అనేది అది ఎంతవరకు సమంజసము? దానికి శంకరాచార్యులు చెప్పారు లేదో ఒకటి తెలియదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నప్పుడు ఇక్కడ శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్పేసి ఆ శంకరాచార్యులు చెప్పడం జరిగింది. న్యాయ సూత్రాల్లో కూడా, న్యాయదర్శనంలో కూడా ఇటువంటి అర్థం వచ్చే సూత్రాలు ఉన్నాయి. దేహం వేరు, ఇంద్రియాలు వేరు, ఆత్మ వేరు. మహాభారతంలో శాంతిపురంలో భీష్ముడు ధర్మరాజు చెప్పినటువంటి అప్పుడు కూడా ఈ విషయం వచ్చింది. మహాభారతంలో శాంతిపురంలో అధ్యాయం 203లో ఆ విధంగా ఆత్మ వేరు, దేహం వేరు, ఇంద్రియాలు స్పష్టంగా మన శాస్త్రాల్లో, వేదానుకూల శాస్త్రాల్లో కూడా ఆత్మ వేరు, దేహం వేరు స్పష్టంగా ఉంది. కాబట్టి అస్థి ఆత్మ నాస్తి తు అసాధన అభావాత్ దేహాది వ్యతిరేక్త అసౌ వైచిత్ర్యాత్. ఆత్మ ఉందని చెప్పేసి ప్రతిపాదించడానికి, నిరూపించడానికి కపిల మహర్షి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను నాది అని చెప్తాం, షష్ఠి విభక్తి. నేను అన్నప్పుడు, నాది అన్నప్పుడు నా వస్తువు వేరు, నేను వేరు. నా కలము, నా పుస్తకము, నా వాహనము, నా ఇల్లు అంటాం. అప్పుడు అది వేరని స్పష్టంగా తెలిసిపోతుంది. షష్ఠి విభక్తి ప్రయోగం. నా యొక్క, నాది, నీది, వారిది, వీరిది అన్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే యొక్క అంటామో అది సంబంధం తెలుస్తుంది, వేరని స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది 3వ సూత్రంలో. షష్ఠి వ్యపదేశాదపి, షష్ఠి విభక్తిని వ్యవహారం దాని ద్వారా కూడా
స్పష్టంగా అర్థమవుతుంది. వేద మంత్రాలు వస్తాయి. తనమే మనః శివ సంకల్పం వస్తూ తత్తుమే, అటువంటి నా యొక్క మనస్సు శివ సంకల్పం ఉండగాక. నా యొక్క మనసు మే మనః, మే అంటే నా యొక్క, మే రామన్ చక్షుర్మే పాయి అని చెప్పేసి మంత్రాలు, యజుర్వేద మంత్రాలని నా కళ్ళను అంటే నా చెవులు, నా అంగాలను రక్షించని చెప్పేసి మంత్రాలు వస్తాయి. వేదాలు కూడా నాది నీది ఇటువంటి శబ్దాలు వస్తాయి. వారిది వీరిది, తస్య అని, అస్య అని. అటువంటిప్పుడు షష్ఠి విభక్తి ఎప్పుడు ఉంటుందో అప్పుడు అది వేరు అని తెలుస్తుంది. ఇది నా శరీరం అంటాం. నా శరీరం అంటే నేను వేరు, నా శరీరం వేరుని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆత్మ ఉంది. ఆత్మ అవసరం లేదు. శరీరమే కదులుతుంది, శరీరమే చేసుకుంటుంది, ఇంద్రియాల పని చేసుకుంటాయి. ఆత్మ అవసరం లేదని చెప్పడానికి కుదరదు అని చెప్పడం జరిగింది. 4వ సూత్రంలో ఇంకో రకం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం రకరకాలు చెప్పుకుంటాం. ఉదాహరణకు బంగారు ఉంగరం అంటాం. నిజానికి ఆ ఉంగరం అంతా బంగారమే, బంగారం వేరేం లేదు. దాని అర్థం బంగారంతో చేయబడిన ఉంగరం అని అర్థం. కానీ అక్కడ బంగారం యొక్క ఉంగరం అంటే బంగారం వేరు, ఉంగరం వేరు అనిపిస్తుంది. ఇటువంటి వ్యవహారం కూడా వస్తాయి. ఇది వికల్ప వృత్తి నిజానికి. అలాగే పురుషస్య చైతన్యం, పురుషుని యొక్క చైతన్యం. చైతన్యం అంటేనే పురుషుడు అంటే జీవాత్మ, ఆత్మ. ఆత్మ యొక్క చైతన్యం అంటే ఆత్మ వేరు, చైతన్యం వేరు అనిపిస్తుంది. ఇటువంటి వ్యవహారం కూడా కావచ్చు అనే డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. అంటే అభేదంలో భేదం అనమాట. అసలు భేదం లేదు. పురుష చైతన్యం అంటే, పురుషుని చైతన్యం అంటే పురుషుడు వేరు, చైతన్యం వేరు అనిపిస్తుంది. కానీ అది అభేదం అంతా ఒకటే, పురుషుడన్న చైతన్యం అన్న ఒకటే. అలాగే రాతి విగ్రహం అంటాం. రాయంతా, ఆ విగ్రహం అంతా రాయే. కానీ ఏమంటాం, ఈ రాతి విగ్రహం, అలాగే కంచు విగ్రహం. ఆ విగ్రహం అంతా కంచె ఉంటుంది, మొత్తం కంచె. ఆ విధంగా చెబుతూ 4వ సూత్రం చెప్పడం జరిగింది. నా శిలాపుత్రవత్ ధర్మి గ్రాహకం అనాబాధాత్. ధర్మి గ్రాహకం, ధర్మి ఎవరు? ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి ధర్మి అంటే ధర్మాలు ఉండడానికి ఆశ్రయం. అగ్ని ఉంటే అగ్నిలో ధర్మాలు ఉన్నాయి. ఏం ధర్మాలు? కాల్చి గుణం, వేడి, వెలుగు. దానికి ఈ వేడి వెలుగు ఆధారం, ఆశ్రయం ఏమిటంటే అగ్ని. దాన్ని ధర్మి అంటారు. ధర్మాలు ఎందులో ఉంటాయో దాన్ని ధర్మి అంటారు. ఇక్కడ ధర్మి గ్రాహకం అనాబాధాదు. ధర్మి అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మ శరీరం కంటే భిన్నమైనది అని చెప్పడానికి ప్రత్యక్ష మన శుద్ధ ప్రమాణాలు ఉన్నాయి. శిలాపుత్రవత్, శిలాపుత్రవత్ కాదు అంటే శిలాపుత్ర అంటే ఒక బొమ్మ చేసి, ఇక్కడ పుత్ర అంటే మనం విగ్రహం అనుకోవచ్చు. శిలా విగ్రహం, విగ్రహం అంతా శిల. అలాగే ఇది కాదు. నా శిలాపుత్రవత్ అంటే వికల్ప వృత్తిలాగా ఇది కాదు. ప్రత్యక్ష మన శుద్ధ అయితే ప్రమాణాలని ఆ రకంగా వికల్ప వృత్తిలాగా కాదు. కేవలం శబ్దం ఉంటుంది కానీ వస్తువు ఉండదు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య. ఆకాశ పుష్పం, కుందేటి కొమ్ము, నరసింగం, గుడ్రాలి బిడ్డడు, ఈ శబ్దాలు ఉంటాయి కానీ అక్కడ వస్తువు ఉండదు. అలాగే ఆత్మ కూడా అలాగే కావచ్చు అంటే అది కాదు. నా శిలాపుత్రవత్ కాదు. ధర్మి గ్రాహకం అనాబాధత్. ఇక్కడ ధర్మి ఆత్మ ఉంది. రాతి విగ్రహం లాగానో లేదా కంచు విగ్రహం లాగానో కాదు. ఆకాశ పుష్పం లాగా కాదు. నా శిలాపుత్రవత్ ధర్మి గ్రాహకం అనాబాధాత్. ఈ విధంగా ఆత్మ యొక్క అస్తిత్వాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నా శరీరము, నా కన్నులు, నా ముక్కు, నా తల ఇవన్నీ చెప్పుకుంటాం ప్రత్యక్షం మనకు అనిపిస్తాయి. ప్రత్యక్షంగా ఆత్మ ఉంటేనే ఇవన్నీ అంటాం. ఆత్మ లేకపోతే ఇవన్నీ మాట్లాడం. శవం ఇలా అనదు.
శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ శవంగా మారిన తర్వాత ఆ శవం ఇటువంటి మాటలు చెప్పదు, ఇటువంటి చేష్టలు చేయదు. కాబట్టి ఆత్మ ఉంది, ఆత్మ ఉంది. ఇది వికల్ప వృత్తిలాగా కాదు. ప్రత్యక్షంగా అనుమానంతో శబ్ద ప్రమాణంతో దీన్ని రుజువు చేయవచ్చు అని చెప్పడానికి వికల్ప వృత్తిలాగా కాదని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. నాకు వ్యాస భాష్యంలో లేదా యోగ దర్శనం వ్యవహారం ఉంది. ఏది వికల్ప వృత్తి గురించి? శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య వికల్ప. తర్వాత శరీరం, ఇంద్రియాలు వీటన్నిటికంటే ఏది భిన్నమైనటువంటి ఆత్మ. ఆత్మకు ముక్తి లభిస్తుందా? ఎలా లభిస్తుంది? అసలు ఈ జన్మ యొక్క సార్థకత ఏమిటి? సాఫల్యం ఏమిటి? కృతకృత్యత ఏమిటి? ఎప్పుడు అంటే 5వ సూత్రంలో స్పష్టం చేయడం జరుగుతుంది. అత్యంత దుఃఖ నివృత్త్యా, అత్యంత దుఃఖ నివృత్తి ద్వారా మాత్రమే. అత్యంత దుఃఖ నివృత్త్యా, తృతీయ విభక్తి ఏకవచనం. అత్యంత దుఃఖ నివృత్త్యా కృతకృత్యత. కృతకృత్య అంటే పూర్ణంగా సఫలం అన్నమాట. ఆ పూర్ణ సఫలత ఏంటి? ముక్తి. ఇక్కడ కృతకృత్యత అంటే ముక్తి, మోక్షం అని రాసుకోవాలి. అత్యంత దుఃఖ నివృత్తి ద్వారానే మోక్షం లభిస్తుంది. అసలు మోక్షం అంటే ముఖ్యంగా ఏంటి? త్రివిధ దుఃఖాలను కూడా అత్యంత నివృత్తి కావాలి, పూర్ణంగా ఏమాత్రం లేకుండా. ఆత్మ యొక్క సాఫల్యత అది. అంటే జన్మ యొక్క ఉద్దేశం, జన్మ సార్థకం అంటే ఏంటి? మోక్షం పొందడమే. ఇక్కడ మోక్షాన్ని కృతకృత్యత అని చెప్పడం జరిగింది. అత్యంత దుఃఖ నివృత్తి అంటే అత్యంత దుఃఖ నివృత్తి సరిపోతుందా? సుఖం అవసరం లేదా అని కూడా సందేహం వస్తుంది. అథवा త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి, అత్యంత పురుషార్థ అంటే అత్యంత దుఃఖ నివృత్తి అయితే మాత్రమే, అప్పుడు మాత్రమే అత్యంత పురుషార్థమా అనే సందేహం కూడా వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఇటువంటి సందేహాన్ని దూరం చేసుకోవాలి. అంటే దుఃఖాలు దూరం అయితే సరిపోతుంది, సుఖం అవసరం లేదా? అసలు ముక్తి ఎందుకు మరి అటువంటిప్పుడు? సుఖం లేనప్పుడు ఆ మోక్షం మనకెందుకు? కేవలం దుఃఖం దూరం అయిపోయింది, అసలు సుఖమే లేదు, ఇటువంటి సందేహం కూడా వస్తుంది. 6వ సూత్రం చెప్పడం జరుగుతుంది. యథా దుఃఖాత్ క్లేశ పురుషస్య నా తథా సుఖాద్ అభిలాష. పురుషస్య, పురుషుని యొక్క, యథా ఏ విధంగా అయితే, దుఃఖాత్ దుఃఖం నుండి, దుఃఖ విషయాల నుండి, క్లేశ, క్లేశం అంటే ఇక్కడ కష్టాలు, క్లేశం అంటే నిజానికి ద్వేషం. పంచక్లేశాలు ద్వేషం ఒకటి. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ పంచక్లేశా. ఇక్కడ క్లేశం అంటే ద్వేషం. మనకు దుఃఖాలంటే ద్వేషం కలుగుతుంది. దుఃఖానుశయి ద్వేష, సుఖానుశయి రాగ. దుఃఖాలంటే ద్వేషం నిజానికి, అది క్లేశం కాబట్టి. ఆ దుఃఖం నుంచి దూరం కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఆ ద్వేషం యొక్క భావన అయితే ఉంటుందో, ఆ భావన దూరం కావాలంటే దుఃఖాలు దూరం కావాలి. సుఖం తర్వాత ఆకలి వేస్తుంది, ఆకలి వేసినప్పుడు ఆకలి తీరడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి కావాలి తినడానికి. ముందు దుఃఖం దూరం కావాలి, ఆకలి అనే దుఃఖం దూరం కావాలి. ఈ పాయసాలు, మిఠాయిలు తర్వాత ఉన్నది ఏదో ఒకటి పెట్టండి అంటాం. ఏదో ఒకటి కావాలి, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, నిద్ర చోటు ఎరగదు, ఆకలి రుచి ఎరగదు అంటాం. అంటే ఏంటి? దుఃఖాన్ని దూరం చేసుకోవాలి ముందు, సుఖం తర్వాత. అందుకే ఇక్కడ దుఃఖం గురించి చెప్పడం జరిగింది. యథా దుఃఖాత్ క్లేశ పురుషస్య తథా దుఃఖ సుఖాభిలాష. సుఖాత్ అంటే సుఖం నుంచి అభిలాష ఉండదు. సుఖ విషయంలో పెద్ద అభిలాషం ఉండలేదు, అభిరుచి ఉండదు. ఎవరికైనా దుఃఖ దూరం కావాలి, కాళ్ళలో ముళ్ళు ఇరిగింది, ముళ్ళు గుచ్చుకుంది, ఆ నొప్పి దూరం కావాలి.
సుఖం తర్వాత ఎక్కడైనా ఎవరైనా ఏ జంతువైనా ఏ పక్షి అయినా ముందు దుఃఖాలు దూరించుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ పశువులు పక్షులు లేదా గిరిజనులు దుఃఖాలను దూరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. మన సుఖాల గురించి ఎక్కువ ఆలోచించరు, ఆశించరు, ప్రయత్నం కూడా చేయరు. ఏసీలు లేవని, కార్లు లేవని, అవి లేవని, ఇవి లేవని, వస్త్రాలు లేవని, అటువంటి ఈ భోగాల గురించి విలాసాల గురించి పెద్ద ప్రయత్నం చేయరు. ఏ పక్షి, ఏ పశువు, ఏ వృక్షము, ఏ క్రిమి, ఏ కీటకం కూడా విలాసాల గురించి ప్రయత్నం చేయదు. దుఃఖాలు దూరం కావాలి, అది ముఖ్యం. కాబట్టి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆరంభంలో అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషాత్ అన్నారు. అత త్రివిధ దుఃఖ కాకుండా అత సుఖ ప్రాప్తి అత్యంత పురుషాత్ అని లేదు. ఆరంభంలో మొదటి అధ్యాయంలో మొదటి సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. దుఃఖాల నివృత్తి కావాలి, అత్యంత నివృత్తి కావాలి, పూర్తిగా దూరం అయిపోవాలి దుఃఖాలు. ఏమాత్రం కష్టాలు సమస్యలు ఉండకూడదు, అది ముఖ్యం. ఏది ముఖ్యమో అది చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మోక్షంలో సుఖం ఉన్నప్పుడు ఆ మోక్షం మనకెందుకు? దుఃఖాలు ఎక్కడ దూరం చేసుకుంటాం, ఇక మోక్షం ఎందుకు? కానీ మోక్షంలో కూడా అక్కడ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా సుఖాలు అనుకుంటున్నాము, దుఃఖాలు దూరం కావాలనుకుంటున్నాం, దుఃఖ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం, సుఖం అనుకుంటున్నాం. నిజానికి సుఖంగా ఎవరు ఉన్నారని ప్రపంచంలో పరిపూర్ణంగా సంపూర్ణంగా సుఖంగా ఉన్నవారు ఎవరు లేరు. ధనవంతులు కానీ, బలవంతులు కానీ, విద్యావంతులు కానీ, యోగులు కానీ, ఋషులు, మహర్షులు, ఈ సినిమాల వాళ్ళు, రాజకీయ నాయకులు, ఆటగాళ్ళు, అందగాళ్ళు, ఎవరు కూడా పూర్తిగా సుఖంగా ఉండజాలరు. మనుషులే కాదు, ఏ క్రిమి కీటకము, పశువులు, పక్షులు, వృక్షాలు కూడా పూర్తిగా సుఖంగా లేవు. ఏది కూడా పూర్తిగా సంపూర్ణంగా సుఖంగా ఉండజాలదు, ఉండదు కూడా. అది అసంభవం. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. దుఃఖం ఉంటుంది కానీ సుఖము చాలా తక్కువ ఉంది ప్రపంచంలో, దుఃఖం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. సుఖం ఉంది, దుఃఖం ఉంది దానికి, కానీ పరిపూర్ణంగా దుఃఖం కూడా ఎవరు లేరు. అందరూ దుఃఖితులు, మొత్తం 100% దుఃఖం ఉన్నవారు ఎవరు లేరు. ఎంతో కొంత సుఖం ఉంటుంది. ప్రతి పక్షి, ప్రతి వృక్షం, పశువులు, జంతువులు, క్రిములు, కీటకాలు అన్నీ వాటికి కూడా సుఖం ఉంది, ఎంతో కొంత సుఖం ఉంది. అందరి సుఖం సమానం కాదు, అందరి దుఃఖం సమానం కాదు. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. పరిపూర్ణంగా సుఖంగా ఎవరు లేరు, పూర్తిగా దుఃఖంలో ఎవరు లేరు. అలాగే ప్రపంచంలో పూర్తిగా అధర్మం ఉండదు, పూర్తిగా ధర్మం ఉండదు, పూర్తిగా పుణ్యం ఉండదు, పూర్తిగా పాపం ఉండదు. ఎన్నో ఉంటాయి, పాప పుణ్యాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, ధర్మాధర్మాలు ఉంటాయి. ఆ విషయాన్ని 7వ సూత్రం చెప్పడం జరుగుతుంది. కుత్రాపి కోపి సుఖీతి. ఇది సూత్రం ఇంకో రకం చెప్తారు. కుత్రాపి కోపి సుఖీన. కుత్ర, అత్ర, తత్ర, అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, కుత్ర అంటే ఎక్కడ, ఎక్కడ కూడా, ఏ చోట కూడా, కోపిన కహ అంటే ఎవరు, అప్పిట కూడా ఎవరు కూడా, సుఖీతి సుఖంగా లేరు, కనిపించడం లేదు. సుఖీతి అని సుఖం ఉన్నట్టు కనిపించడం లేదు. ఒక్క వ్యక్తి కూడా, కనీసం ఒక వ్యక్తి కూడా, ఇన్ని కోటాను కోట్ల మనుషుల్లో, ఇన్ని జీవరాశుల్లో ఒక్కటి కూడా పూర్తిగా సుఖం ఉన్నట్టు ఎక్కడ కనిపించదు, ఎప్పుడూ కనిపించదు. పరిపూర్ణ సుఖం అనేది ఉండదు అనే విషయాన్ని చెప్పదు. అందుకే మనం నిరాశలో ఉండడానికి అవకాశం లేదు. నిరాశలు, నిస్పృహలు. ఎందుకంటే ఎంతో కొంత అందరికీ దుఃఖం ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క బాధ అదే. నాకు దుఃఖాలున్న పర్వాలేదు, నాకు కష్టాలున్న పర్లేదు, నాకు సమస్యలున్న పర్లేదు, ఎదుటివాడు సుఖంగా ఉండకూడదు. ఎదుటి వాడు సుఖంగా ఉంటే నాకు బాధ, అదే పెద్ద సమస్య నాకు. ఎదుటివాడు కార్లలో తిరిగితే, ఎదుటివాడు హాయిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే కూడా నవ్వుతూ ఉంటే నాకు ఈర్ష్య, అసూయ, ద్వేషం కలుగుతుంది. వాడి పట్ల కోపం పెంచుకుంటాను, పగ పెంచుకుంటాను. ఇది ఇప్పుడు ఏం తెలుస్తుంది? అందరూ దుఃఖంగా ఉన్నారు, దానికి వారికి కష్టాలు ఉన్నాయి, వారికి సమస్యలు ఉన్నాయి. చూడడానికి నవ్వుతున్నారు, మనుషులు నవ్వుతుంటారు, సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు, కార్లలో తిరుగుతుంటారు, ఏసీల్లో ఉంటారు, పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారు, హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారి పేరు, ప్రతిష్ట, ధనము అన్నీ ఉన్నట్టు ఉంటాయి. ఉన్నప్పటికి కూడా తప్పకుండా అశాంతి ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, నిరాశ, నిస్పృహలు ఉంటాయి. మనం గమనించాలి.
నిజానికి మనమే సుఖంగా ఉన్నాము, మనమే హాయిగా ఉన్నాం నిజానికి. ఈ రకంగా భావన చేసుకుంటే, ఆలోచిస్తే అసలు మనకు దుఃఖమే లేదు, కష్టమే లేదు, తృప్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ దుఃఖంలో ఉన్నారు కదా, నేను కూడా దుఃఖంలో ఉన్నాను. ఒక్కోసారి అంటాం, నాకున్నటువంటి దుఃఖాలు కష్టాలు ఎవరికీ లేవు. చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తున్నారు. దుఃఖమే దుఃఖం, అన్ని సమస్యలే, అంతా శాంతి. ఎవరు నా మాట వినరు. ఏ వస్తువు నాకు సరిగ్గా దొరకలేదు, చిన్నప్పటి నుంచి సరిగ్గా ఏది అనుభవించలేదు, సుఖపడలేదు, అన్ని కష్టాలే. జీవితం అంతా కష్టాలే, ఉండేం లాభం. ఈ రకంగా అసంతృప్తి వల్ల, నిరాశ వల్ల ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది అవసరం లేదు. కుత్రాపి కోపి సుఖీతి, కుత్రాపి కోపి సుఖిన, సుఖం ఉండజాలరు. అక్కడ సుఖం ఉన్నప్పుడు కూడా దాని వెనుక దుఃఖం ఉంటుంది. దుఃఖం లేకుండా అసలు సుఖం లేనే లేదు. కాబట్టి మనము ఎదుటివారు సుఖంగా ఉన్నారని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. నిజానికి అసలు అటువంటి అసూయ, ఈర్ష్య రాకూడదు, అవసరం లేదు. మనకున్న దుఃఖాలు ఏమిటి, మనకున్న కష్టాలు ఏమిటి, మనకున్న సమస్యలు ఏమిటి, రోగాలు ఏమిటి చూసుకోవాలి. ఎదుటి వారికి ఆరోగ్యం ఉంది, నాకే రోగాలు ఉన్నాయి, లేకపోతే వారికి రోగాలు ఉన్నాయి, నాకు రోగాలు లేవు, ఇటువంటి అవసరం లేదు. నాకే అన్ని నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎదుటి వారికి ఏం లేదు. నా వయసు నాకంటే పెద్ద వయసు, కానీ వాడికి ఏం కీళ్ళ నొప్పులు రాలేదు, నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి అంటాం, అనుకుంటాం, బాధపడతాం. కానీ మనకంటే చిన్నవారు కూడా కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఉన్నారు కదా. ఈ రకంగా ఆలోచించాలి. నిజానికి సుఖం అనేది పూర్తిగా ఉండదు. ఈ ప్రపంచంలో పూర్ణ సుఖం ఎవరికి ఉండజాలదు. అది అసంభవం, అది అసాధ్యం కాదు, అసంభవం. కాబట్టి సుఖము దుఃఖం రెండు ఉంటాయి. ఈ ధనధాన్యాలు ఉన్నప్పుడు కూడా, అన్ని ఉన్నప్పుడు కూడా, కుటుంబం ఉన్నప్పుడు కూడా, ఎన్ని ఉన్నప్పుడు కూడా, ఇది దుఃఖ మిశ్రిత సుఖమే ప్రపంచంలో. ఈ లౌకిక సుఖాలు, ప్రాపంచిక సుఖాలు తప్పకుండా దుఃఖ మిశ్రితం. గులాబీ వెనక ముళ్ళు ఉన్నట్టుగానే సుఖాల వెనక దుఃఖాలు ఉంటాయి. ఇది అర్థం కావాలి. ఆ విషయం చెప్తున్నారు 8వ సూత్రంలో. సాంఖ్య దర్శనము 6వ అధ్యాయం 8వ సూత్రం. తద్ అపి దుఃఖశబలం ఇది దుఃఖపక్షే నిక్షిపంతే వివేచకా. వివేచకులు ఏం చేస్తారు? ఏకవంతులు. సర్వం దుఃఖం వివేకిన పరిణామ తాప సంస్కార దుఃఖై పునవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకన. దుఃఖమే దుఃఖం ఎవరికి? వివేకికి. వివేచన చేసుకుంటే, అర్థం చేసుకుంటే, సుఖములో కూడా దుఃఖం ఉంది, పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కార దుఃఖం. వాటి ద్వారా గుణవృత్తి విరోధం. ఈ గుణవృత్తి విరోధాల వలన, గుణవృత్తి విరోధాత్, వాటి వలన దుఃఖమేవ, దుఃఖమే సర్వం అంతా వివేకిన, వివేకికి. అదే అర్థం వచ్చే విధంగా ఈ సూత్రం ఉంది. తదపి దుఃఖ శబలం. తదప్ అంటే సుఖం ఉన్నప్పుడు కూడా. తద్ అది, అదేంటి? ఆ సుఖము. అపి కూడా. తద్ సుఖమపి అని రాసుకోవాలి. తద్ సుఖమపి, తద్ సుఖమపి దుఃఖ శబలం. దుఃఖ శబలం అంటే దుఃఖ మిశ్రితం. దుఃఖ శబలం, దుఃఖ మిశ్రితం, దుఃఖ బాహుల్యం. దుఃఖం ఎక్కువ ఉంది నిజానికి. దుఃఖ శబలం ఉంది, దుఃఖం ఎక్కువ ఉంది, దుఃఖ మిశ్రితం ఉంది. ఇది ఆ విధంగా, ఇది అంటే ఆ విధంగా తెలుసుకొని దుఃఖపక్షే నిక్షిపంతే. దుఃఖపక్షంలో వేస్తారు, దుఃఖపక్షం ఉంచుతారు. ఎలా ఉంచుతారు? నిక్షిప్త అంటే దుఃఖంలో ఉంచుతారు. దుఃఖాన్ని దుఃఖంలాగా లెక్కిస్తారు. సుఖాన్ని కూడా దుఃఖంలో లెక్కిస్తారు, దుఃఖపక్షంలో ఉంచుతారు. ఎవరు? వివేచకాహ, వివేకవంతులు. వివేచన చేసేవారు, వారికి అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు. ఎదుటి వారి యొక్క సుఖంలో కూడా దుఃఖం ఉంది కాబట్టి నాకు దుఃఖం ఉంది, వారికి దుఃఖం ఉంది. ఇక ఈ అసూయలు, ఈర్ష్యలు అవసరం లేదు, ఈ ద్వేషాలు అవసరం లేదు. ప్రతి కణములో, నిజానికి సుఖం యొక్క ప్రతి కణములో దాని వెనుక దుఃఖం ఉంటుంది. ఇంకేమంటారంటే, సుఖం అనేది ఒక కణం అయితే, సుఖం అనేది ఒక కణం అయితే దాని వెనుక ఉన్నటువంటి దుఃఖం ఒక పెద్ద పర్వతం లాగా. సుఖము ఒక కణము, ఆ సుఖ కణము వెనుక దుఃఖం అనే పర్వతం ఉందట. మనం అనుకుంటాం
ఎంత హాయిగా ఉన్నారనుకోండి, కానీ వారి హాయి వెనక ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతో అశాంతి ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి, అంటే తక్కువ గాలి వస్తుంది కానీ పెద్ద చెట్టు పెద్దగా ఊగుతుంది, చిన్న చెట్టు చిన్నగా ఊగుతుంది. చిన్న చెట్లు ఇంకా హాయిగా ఉంటాయి, పెద్ద చెట్టు విరిగిపోతాయి. ఎంత చెట్టుకు అంత గాలి. సుఖము కణమైతే దుఃఖము పర్వతం, పెద్ద కొండ. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి సుఖ సాధన గురించి ప్రయత్నం చేయాలి, కానీ ఆ సుఖ సాధనాలు దాని వెనుక దుఃఖం కూడా ఉంటుంది. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. సంపాదించాలంటే కష్టపడాలి, ఎంతో తపస్సు చేయాలి. ఊరికే డబ్బు రాదు, ఊరికే ఏది రాదు నిజానికి. తప్పకుండా కష్టపడాలి, కష్టపడకుండా ఏం లేదు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అర్థానం అర్జనే దుఃఖం అర్జితానాం చ రక్షణే, ఆయే దుఃఖం వ్యయే దుఃఖం దిక్ అర్థాన్ కష్ట సంశ్రయాన్ని. ఇది కష్టంతో కూడుకున్నది, కష్టం వల్ల లభిస్తుంది, కష్టం లేకుండా లేదు. వచ్చేటప్పుడు దుఃఖమే, పోయేటప్పుడు దుఃఖమే. డబ్బు ఖర్చు చేస్తే దుఃఖమే, డబ్బు సంపాదిస్తే దుఃఖమే. సంపాదనలో దుఃఖమే, దాన్ని రక్షించడంలో దుఃఖమే. అన్ని రకాల దుఃఖాలు. అంత కష్టపడాలి సుఖం పేరు మీద. సుఖం కొరకు ధనం కావాలి, ధనం సంపాదించాలంటే మళ్ళీ దుఃఖపడాలి, కష్టపడాలి. కాబట్టి ఈ ఈర్ష, ద్వేషము, అసూయలు పనికిరావు. సుఖాలని చెప్పేసి మనం భ్రమలో ఉండకూడదు. ఈ ప్రాపంచిక సుఖాలు, లౌకిక సుఖాలు, ఈ సుఖాలే సుఖాలు, మరొక సుఖం లేదనుకోకూడదు. నిజానికి దుఃఖము లేని, కష్టం లేని సుఖం, లేశ మాత్రం కూడా, కొంచెం కూడా కష్టం లేని సుఖం ఉంది. దాని పేరు ఆనందం, అదే మోక్షానందం. దానికోసం ప్రయత్నం చేయాలి. తదపి దుఃఖ శబలమితి దుఃఖపక్షే నిక్షిపంతే వివేచక అని చెప్పేసి ఎన్నో సూత్రం చెప్పుకున్నాం. తర్వాత ఈ త్రివిధ దుఃఖాలు అత్యంత నివృత్తి అనేది మోక్షం అనున్నాం. అంటే త్రివిధ దుఃఖాలు ఏవైతున్నాయో పూర్తిగా నివృత్తి అయినప్పుడు, పూర్తిగా దూరమైనప్పుడు, దుఃఖాలు లేకుండా అయినప్పుడు అది మాత్రమే మోక్షమా? అసలు మోక్షం అంటే ఏమిటి? నిజానికి నేను దుఃఖంలో ఉండకూడదు, సుఖంగా ఉండాలి అనిపిస్తుంది. నేను మరణించకూడదు, ఇక్కడ ఉండాలి, సుఖంగా ఉండాలి. మరి సుఖం లభించినప్పుడు కేవలం దుఃఖ దూరం అయిపోయినాయి, సుఖం లభించలేదు. ముక్తి అనేది సగమే కదా. దుఃఖాలు దూరమైనాయి, సుఖం లభించలేదు. ఆ ముక్తిలో సుఖం లేనట్టు కదా, దుఃఖాలు దూరం అయిపోయినాయి అంతే. అటువంటిప్పుడు ముక్తి అనేది సగమే, సంపూర్ణం కాదు, అది అసంపూర్ణం అనే సందేహం కలుగుతుంది. దానికి 9వ సూత్రం చెప్పడం జరుగుతుంది. సుఖ లాభ అభావాత్ అపురుషార్థత్వం ఇది చేత్ న ద్వైవిధ్యాత్. సుఖ లాభ అభావాత్, సుఖలాభం, సుఖప్రాప్తి లేదు, అది అభావం ఉంది అనుకోండి. సుఖ లాభ అభావాత్, సుఖం అనేది లభించడం, దాంట్లో అభావం అంటే లభించకపోతే, సుఖం లభించకపోతే, సుఖం ప్రాప్తించకపోతే, అపురుషార్థత్వం అంటే త్రివిధ దుఃఖ నివృత్తి అనేది తన్నము అత్యంత పురుషార్థం, అది అపురుషార్థం అయిపోతుంది. అది పురుషార్థమే ఉంటుంది. ఇక అంతా మళ్ళీ అక్కడ కూడా దుఃఖం ఉండదు అంతే, ఇటువంటి సుఖం లేదు కదా. ఇది చ అపురుషార్థత్వం ఇది చ అయినప్పుడు చేత్, అలా అయితే ఇది పూర్వపక్షం అన్నమాట. సుఖ లాభ అభావాత్ అపురుషత్వం ఇది చేత్ అని ఎవరైనా అంటే, సుఖం లేదు కాబట్టి అది అపురుషార్థం అవుతుంది. అది పురుషార్థం ఏముంది దాంట్లో, అత్యంత పురుషార్థం అన్నారు అని అంటే, నా అది కాదు. ద్వైవిధ్యాత్, రెండు ఉంటాయి. మోక్షములో దుఃఖ నివృత్తి అవుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. కేవలం సుఖమే కాదు, మోక్షంలో సుఖం లభించదు నిజానికి. దుఃఖ నివృత్తి, దుఃఖాలు ఏమాత్రం ఉండవు, సుఖం కూడా ఉండదు. మరి ఏముంటుంది? ఆనందం ఉంటుంది, నిరంతర ఆనందం, అనంత ఆనందం ఉంటుంది, విశుద్ధ ఆనందం. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరుగుతుంది. ఆనందమే ఆనందం నిజానికి. సుఖ లాభ అభావాత్ అపురుషార్థత్వం ఇది చేత్, ఇది పూర్వపక్షం, ఇది సందేహం అన్నమాట. నా ద్వైవిధ్యాత్, రెండు ఉంటాయి.
ద్వై, సుఖము దుఃఖము రెండు ఉంటాయి. నిజానికి రెండు ఉండవు. సుఖము ఉంటుంది, దుఃఖం పోతుంది. కానీ ఆ సుఖము కాదు, ఆనందం లభిస్తుంది. ఆనందం లభించడం అనేది ఉంటుంది, దుఃఖాలు దూరం కావడం ఉంటుంది. దుఃఖాలు లేకుండా కావడం అనేది ఒకటి, ఆనందం లభించడం, ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి, ఇది మోక్షంలో లభిస్తుంది. కాబట్టి మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరమిత పరమాత్మ యొక్క స్వరూపం అది, సత్చిత్ ఆనందం. యస్య చ కేవలం, భగవంతుని యొక్క స్వరూపమే ఆనందం, కేవల ఆనందం. దుఃఖం కలిసిన ఆనందం కాదు, దుఃఖ మిశ్రితం కాదు. అందుకే ఈశ్వర సాక్షాత్కారం అంటాం. మోక్షానందం యొక్క ప్రాప్తి పేరు ఈశ్వర సాక్షాత్కారం. భగవంతుని యొక్క సాక్షాత్కారం అంటే మోక్షం లభించడమే. ఈ విధంగా తప్పకుండా దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి జరుగుతుంది, తప్పకుండా ఆనందం లభిస్తుంది. అవశ్యం, సందేహమే లేదు అని చెప్పడం జరుగుతుంది. ద్వైవిధ్యాత్, సందేహం లేదు, రెండు ఉంటాయి. దుఃఖ నివృత్తి ఉంటుంది, ఆనంద ప్రాప్తి ఉంటుంది. ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన. మనము సాంఖ్య దర్శనంలోనే 3వ అధ్యాయం చెప్పుకున్నాము. వివేకాత్ నిశేష దుఃఖ నివృత్తౌ కృతకృత్యత. వివేకము ద్వారా, వివేకం వలన నిశేష దుఃఖ నివృత్తౌ, శేషమాత ఏమాత్రం శేషం లేకుండా దుఃఖ నివృత్తి అవుతుంది. అప్పుడే కృతకృత్యత, అప్పుడే సార్థకం. దాని పేరే మోక్షం. నేతరాత్ నా ఇతరాత్, ఇంకా ఇతర మార్గం లేదు. కేవలం వివేకం ద్వారా దుఃఖాలని నిశ్శేషంగా దూరం అయిపోతాయి. దుఃఖం దూరం అయిన తర్వాత మన యొక్క అవిద్యను దూరం చేసుకొని, అవివేకం దూరం చేసుకొని, అజ్ఞానం దూరం చేసుకుంటే అప్పుడు జ్ఞానాత్ ముక్తి, తత్వజ్ఞానాత్ ముక్తి. దానికోసం ప్రయత్నం చేయాలి. తత్వజ్ఞానం కొరకు అత్యంత పురుషార్థం చేయాలి. అప్పుడు ఈ విధంగా మోక్షం ఎలా లభిస్తుంది, బ్రహ్మానందం ఎలా లభిస్తుంది, బ్రహ్మానంద ప్రాప్తి కొరకు ప్రయత్నం చేయాలి. బ్రహ్మానంద ప్రాప్తిని మోక్షం అంటారని చెబుతూ అంటుంటే, ఇక్కడ పురుషుని యొక్క అంటే ఏదైతే ఆత్మ ఉంటుందో, ఆత్మ ఉన్నప్పుడు ఆత్మలో అవిద్య ఉంటుంది. అవిద్య ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది కదా. ఇక వివేకం వలన మొత్తం అజ్ఞానం పోతుంది కదా. అజ్ఞానం అయినప్పుడు దుఃఖాలని పోతాయి. దుఃఖాలు పోయినప్పుడు ఆత్మ నిర్గుణం. నిజానికి ఆత్మకి ఏది అంటది కదా, అసంగం కదా. ఆత్మకి ఏది అంటనప్పుడు ఇక వేదాల్లో ఈ విషయాలు ఉన్నాయి. అసంగో అయం పురుష అని చెప్పేసి ఉన్నప్పుడు ఈ దుఃఖం ఏంటి, ఈ సుఖం ఏమిటి అనే సందేహం వస్తుంది. ఆత్మ నిర్గుణం, నిజానికి గుణాతీతం. ఆత్మ అసంగం, నిస్సంగం అని వేదాల్లో ఉంది. ఉన్నప్పుడు ఈ దుఃఖం ఏమిటి, దుఃఖం ఎందుకు అంటుకుంటుంది? ఆత్మ అసంగమైనప్పుడు, అది నిర్గుణమైనప్పుడు దుఃఖం అంటుకోవడానికి కారణం ఏంటి? అంటుకోకూడదు కదా. ఇంకా దుఃఖ నివృత్తి ఏంటి? ఆత్మ పవిత్రం, శుద్ధం, దానికి అంటుకోవడం ఏమిటి? అది అసంగం, నిస్సంగం అని వేదాల్లో ఉపనిషత్తులో ఉంది అని పూర్వపక్షి. ఇక్కడ 10వ సూత్రం పూర్వపక్షి. నిర్గుణత్వం ఆత్మనః అసంగత్వాత్, ఇది అసంగత్వాది శృతే. అంటే శృతిలో ఉంది, వేదాల్లో, వేదానుకుల శాస్త్రంలో ఈ విధంగా ఉంది. ఏమనుంది? అసంగం అని, నిర్గుణం అంది ఆత్మ. అటువంటిప్పుడు ఈ దుఃఖం కూడా ఎందుకు అంటుకోవాలి, సుఖం ఎందుకు అంటుకోవాలి? సుఖం లేదు, దుఃఖం లేదు దానికి. ఆత్మ అది పవిత్రం, శుద్ధం, అది అసంగం అని చెప్పడం జరిగింది. ఇది 10వ సూత్రం పూర్వపక్షం. అప్పుడు కపిల మహర్షి సమాధానం ఇవ్వడం జరుగుతుంది 11వ సూత్రంలో. పరధర్మత్వే అపి తత్సిద్ధి అవివేకాత్. పరధర్మత్వే అపి, అది పరధర్మం అంటే ఈ లౌకిక ధర్మం. అది సుఖం కానీ దుఃఖం కానీ, సుఖ దుఃఖాదులు లౌకికంగా అయితే లోకంలో మనం అనుభవిస్తామో, ఆత్మ అనుభవిస్తుందో అది పరధర్మత్వే. పరధర్మత్వం అంటే సుఖ దుఃఖాలు. అపి అయినప్పటికీ కూడా తత్సిద్ధి అవివేకత, అది అంటే ఆత్మ యొక్క ధర్మాలు కావు,
ఆత్మ యొక్క స్వాభావిక గుణాలు కావు సుఖ దుఃఖాలు. ప్రపంచం నుంచి ప్రకృతి ద్వారా వస్తాయి, ఇంద్రియ ద్వారా లభిస్తాయి. మరి ఎందుకు ఈ కారణం అంటే అవివేకాత్ తత్సిద్ధి. అది సిద్ధిస్తుంది. ఏం సిద్ధిస్తుంది? దుఃఖాలు సుఖాలు అయితే సిద్ధి ఉంది, అనుభూతి ఉంటుందో తత్సిద్ధి అంటే సుఖ దుఃఖాల సిద్ధి. ఇక్కడ తత్ అంటే సుఖ దుఃఖాలు అని తీసుకోవాలి. సుఖ దుఃఖాదుల యొక్క సిద్ధి అంటే ప్రాప్తి, అనుభూతి అన్నమాట. సుఖ దుఃఖాల యొక్క అనుభూతి ఆత్మ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే కారణం అవివేకాత్, అవివేకం వలన కలుగుతుంది. నిజానికి ఆత్మ అసంగమే, కానీ కారణం ఉంది. అవివేకం వల్ల తన స్వరూపాన్ని మర్చిపోయి అలా అనుకుంటుంది ఆత్మ. ఈ శరీరమే నేను అనుకుంటుంది, ఆ దుఃఖం నాకే అనుకుంటుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది, అనుభూతి చెందుతుంది. కాబట్టి అనుభవించేది ఆత్మ కాబట్టి నేను దుఃఖంలో ఉన్నాను, నేను సుఖంలో ఉన్నాను అని అనుకుంటుంది. నిజానికి సుఖం లేదు, దుఃఖం లేదు. ఆత్మకి ఏది అంటుకోదు, నిజానికి అపరిణామి, ఏది కాదు. కానీ అవివేకం వల్ల మర్చిపోతుంది అన్నమాట. మనం కూడా ఎన్నోసార్లు వేరే విషయాల్లో పడి పరధ్యానం నుండి మర్చిపోతాం. ఎన్నో విషయాలు మర్చిపోతాం, ముఖ్యమైన పని మర్చిపోతాం, అసలు మన గురించి మనమే మర్చిపోతాం. ఆ విధంగా ఆత్మ మర్చిపోతుంది, తన స్వరూపాన్ని మర్చిపోతుంది, వృత్తి సారిపున వెళ్ళిపోతుంది. అవివేకం వల్ల, వివేకం లేకపోవడం వల్ల, విచక్షణ లేకపోవడం వల్ల. కారణం అవివేకము. మళ్ళీ అక్కడికి రావాల్సి వచ్చింది, అవివేకం వల్లనే జరుగుతుంది. కాబట్టి అవివేకాన్ని దూరం చేసుకోవాలి, అవివేకం పోవడానికి ప్రయత్నించాలి. అయితే అవివేకం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని చెప్పేసి తర్వాత ప్రసంగం మొదలవుతుంది. ఇక్కడ ఆపేద్దాం. ఆత్మ యొక్క రహస్యాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆత్మ యొక్క గుణాలు ఏమిటి, ఎలా అనుకోవాలి, ఎలా జీవించాలి, ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి. మోక్షంలో కూడా అసలు మోక్షం సుఖమే లేదు. చాలా మంది అనుకుంటారు అసలు మోక్షం నాకు అవసరం లేదు, మోక్షంలో ఈ సుఖాలు లేవు కదా, ఈ భౌతిక సుఖాలు, అటువంటిప్పుడు మోక్షం ఎందుకు? పెద్ద పెద్ద విద్వాంసులు, ఇతర సంప్రదాయ వారు కూడా ఈ మోక్షం యొక్క అవసరం లేదు, మోక్షం ఎవరికి కావాలి, మోక్షం పోయిన వారెవరు, దాన్ని అనుభవించిన వారెవరు, దాన్ని చూసిన వారెవరు, అదంతా కూడా ఒక అబద్ధం, ఒక మిథ్య అనే వారు కూడా ఉన్నారు. వారికి సమాధానంగా ఈ సూత్రాలు, ఈ ప్రమాణాలు. ఈ విధంగా కపిల మహర్షి ఎన్నో భ్రమలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో మనం ఎలా అనుకుంటాం, ఒక రకంగా ఇది మనోవిజ్ఞానం. మనోవిజ్ఞానం కూడా ఇక్కడ ప్రయోగం చేసుకోవచ్చు. మనం ఎలా జీవించాలి, ఎలా అనుకోవాలి, ఎలా హాయిగా తృప్తిగా ఉండాలి, మన వైపు నుంచి మనం ఎటువంటి పురుషార్థం చేయాలి, ఎందుకు పురుషార్థం చేయాలి, దేనికోసం పురుషార్థం చేయాలి, దేన్ని దూరం చేసుకోవాలి, దేన్ని పొందాలి, దేన్ని వదిలిపెట్టాలి, ఇవన్నీ కూడా అర్థం చేస్తున్నారు. 6వ అధ్యాయం అంతా కూడా అంత సారం, సూక్ష్మంగా మళ్ళీ ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పడం, గుర్తు చేయడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ అదే విషయాలు వచ్చినట్టు అనిపిస్తాయి. మనం చివరికి మోక్షం పొందడానికి ఏది అవసరమో ఆ విషయాలు కూడా మార్గదర్శనం జరుగుతుంది. తర్వాత సూత్రాల్లో ఈ ధ్యానం అంటే ఏమిటి, మనసు ఏమిటి, ఆసనాలు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా సమాధి పొందడానికి ఈ వీటిని దూరం చేసుకోవడానికి ఇంకేం చేయాలి, ఇక యోగ దర్శనం లాగా అనిపిస్తాయి కొన్ని సూత్రాలు. ధ్యాన, ధారణ, అభ్యాస, వైరాగ్యం, ఇవన్నీ విషయాలు కూడా అవే శబ్దాలు వస్తాయి. అభ్యాస వైరాగ్యాదభి తన్నిరోధ. పరమాత్మతో ప్రార్థన చేస్తూ ఉండాలి. నిజానికి ఏ పరంపిత పరమాత్మ, నాకు కూడా కొన్ని సుఖాలు ఉన్నాయి, నాకు మాత్రమే దుఃఖాలు కష్టాలు కాదు, అందరికీ దుఃఖాలు కష్టాలు ఉన్నాయి. నేను ఆత్మను, ఈ శరీరం నేను కాదు. ఒక్కోసారి శరీరమే నేను అనిపిస్తుంది, కానీ నేను వేరు, నా స్వరూపం వేరు, నా గుణాలు నా స్వభావం వేరు, శరీరం యొక్క గుణాలు స్వరూపం వేరు. మోక్షంలో ఒకటి ఉంది, ఆ మోక్షంలో ఈ దుఃఖాలు ఉండవు, ఈ సుఖాలు కూడా ఉండవు. ఈ సుఖాలు దుఃఖాలు లేకపోతే మోక్షం అవసరం లేదు అనడానికి వీల్లేదు. మోక్షం కావాలి, ఏమాత్రం దుఃఖం ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. కానీ
ఏదైతే ఆనందం అంటున్నామో అది నిరంతరం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఆత్మ యొక్క ప్రార్థన అది, ఆత్మ యొక్క కామన, కోరికది. యస్య ఛాయామృతం యస్య మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఈ జన మరణం ఉండకూడదు, ఈ చక్రబంధనం ఉండకూడదు అని కోరుకుంటుంది ఆత్మ. ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు, కానీ తెలియకుండానే కోరుకుంటారు. మనం తెలిసి కోరుకోవాలి, స్పృహలోనే కోరుకోవాలి. ఏ కార్యం ఏ కార్యం చేసినా, ధ్యానం చేసినా, ఏమి చేసినా స్పృహలో ఉండాలి, స్వస్థితిలో ఉండాలి. స్వస్థితిలో ఉండడమే స్వస్థత. నిజానికి స్వాస్థ్యము, ఆరోగ్యం అంటే దాని అర్థం స్వస్థితిలో ఉండడమే స్వాస్థ్యము, అదే ఆరోగ్యం. అసలు ఆరోగ్యం ఆత్మ తన స్థితిని తెలుసుకుని తన స్థితిలో ఉండడమే ఆరోగ్యం. నిజానికి ప్రశాంతంగా జీవించడానికి, జీవితంలో ఉల్లాసం, ఉత్సాహం నింపుకోవడానికి ఇటువంటి సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. మంచి మార్గదర్శనం కపిల మహర్షి ఎన్నో సూత్రాల ద్వారా సరళమైనటువంటి శబ్దాలతో చెప్పడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని సాధన చేస్తూ ఈ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి కొరకు ప్రయత్నం చేయాలి. పరమానందం, విశుద్ధానందం, అనంతానందం కొరకు పూర్ణ పురుషార్థం చేస్తూ ప్రయత్నం చేస్తే తప్పకుండా లభిస్తుంది మోక్షం. నిజానికి మోక్షంలోనే ఉన్నాం, కానీ తెలియక అనుభూతి చెందడం లేదు, ఆస్వాదించడం లేదు, అనుభవించడం లేదు. అర్థం చేసుకోవాలి, ఆత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి, ఇంద్రియాలను కూడా బలంగా ఉంచుకోవాలి, మన సాధనాలను బలంగా ఉంచుకోవాలి, మన వాహనాన్ని బలంగా ఉంచుకోవాలి. మన ప్రయాణం సరిగా సాగాలంటే, మనం గమ్యం చేరుకోవాలంటే మన వాహనం బాగుండాలి. ఆ విధంగా మన శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును, బుద్ధిని బలంగా ఉంచుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే అందరి యొక్క సహకారం అవసరం ఉంటుంది. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సాత్వికంగా ఉండాలి, పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవాలి. దానికంటే ముందు మన శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలు, ఈ అంగాలు, ఇంద్రియాలు, కాళ్ళు, చేతులన్నీ కూడా పరస్పరం సహకరించుకోవాలి. నిజానికి మన శరీరమే మన పరివారం, మన శరీరమే మన కుటుంబం, మన శరీరమే మన బంధువులు, మన మిత్రులు. శరీరమే నిజానికి. శరీరంలో అన్నీ ఉన్నాయి. ఈ శరీరం ఒక లోకం, అంతర్లోకం, అద్భుతమైన విచిత్రమైన లోకం, అంత లోపలే ఉంది. అన్ని బ్రహ్మాండాలు మన శరీరంలోనే ఉన్నాయి. అర్థం చేసుకుంటే కళ్ళు మూసుకొని చూస్తే ఆనంద లోకాలు ఉన్నాయి, దుఃఖ సాగరాలు కూడా ఉన్నాయి. సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతా మన దగ్గరే ఉంది. లోపాలు మన దగ్గర ఉన్నాయి, పాపాలు మన దగ్గర ఉన్నాయి, పుణ్యాలు మన దగ్గరే ఉన్నాయి, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. చిత్ర విచిత్రం అంతా లోపలే ఉంది, మన అంతరంగమే. ఇక్కడ అవసరం ఉంది. అంతరంగంలో రణరంగం ఉంది, అంతరంగంలో రణరంగం. యుద్ధం చేయాల్సింది లోపల యుద్ధం చేయాలి. బయట యుద్ధం తర్వాత కొందరు కుటుంబంలో యుద్ధం చేస్తారు, అమ్మ నాన్నలతో లేదా పిల్లలతో, భార్యాభర్తలు. లోపల యుద్ధం చేస్తే బయట యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు. అంతరంగ రణరంగం అవసరం ఉంది. అక్కడ యుద్ధం చేయండి, అక్కడ గెలవండి, లోపల గెలవండి. పరమిత పరమాత్మ యొక్క సహకారం తీసుకుంటూ ప్రయత్నం చేస్తే తప్పకుండా లోపల గెలుస్తాం, బయట గెలుస్తాం. ఇంట గెలిచి రచ్చ గెలవండి. ఇక్కడ మన ఇల్లు మన ఊళ్ళే. ఇక్కడ ఇంట కాదు, వంట గెలిచి ఇంట గెలవండి. ముందు ఒంటిలో గెలవండి, ఇంటి తర్వాత తప్పకుండా గెలుస్తాం. ఎవరైతే ఇంద్రియాలతో యుద్ధంలో గెలుస్తారో, మనసుతో యుద్ధంలో గెలుస్తారో, అంటే ఇంద్రియ జయం కావాలి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ దమనం, మనో నిగ్రహం అవసరం, ఇంద్రియ నిగ్రహం అవసరం. ఇక్కడ గెలవాలి, రోగాలను గెలవాలి. రోగాలు ఉండకుండా చూసుకోవాలి. శారీరకంగా, మానసికంగా తృప్తిగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్న ఆత్మేంద్రియ మనస్వస్థ ఇత్యభిధీయతే. ఇంద్రియాల, మనస్సు, ఆత్మ ప్రసన్నంగా ఉన్నప్పుడే ఆరోగ్యం. నిజానికి ఆరోగ్యం ఉంటే ఆనందమే ఆనందం, ఉల్లాసం ఉల్లాసం. ఎప్పుడైతే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటామో, ఉత్సాహంగా ఉంటామో,
ఎటువంటి విరోధం కలగదు కూడా. ఉల్లాసం ఉన్న వారి మధ్యలో నిజానికి విరోధాలు ఉండవు, గొడవలు ఉండవు. ఉన్న నలుగురు ఉల్లాసంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. గొడవలు ఎందుకు వస్తాయి? ఒకట ఉత్సాహం లేదు, నిరాశ ఉంది, అసంతృప్తి ఉంది. అందుకే గొడవలు, అందుకే విషాదాలు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ కాల్చేస్తాయి, దహించి వేస్తున్నాయి నిజానికి. ఎదుటివాడు ఎదుటివాడు సుఖంగా ఉండకూడదు, అది బాధ నిజానికి. అది మానుకోవాలి. అందుకే మంచి సూత్రం దొరికింది ఈరోజు. కుత్రాపి కోపి సుఖీన, కుత్రాపి కోపి సుఖీతి. రెండు రెండు రకాలుగా ఉన్నప్పుడు కూడా అర్థం ఒకటే. కుత్రాపి కోపి సుఖీన. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా పరిపూర్ణంగా సుఖంగా ఎవరు లేరు. ఏ పక్షి లేదు, ఏ వృక్షం లేదు, ఏ క్రిమి కీటకం ఏదీ లేదు. ధనవంతులు లేరు, బలవంతులు లేరు, ఎవరు లేరు. ఏ మేధావి లేరు, ఏ సైంటిస్ట్ లేడు, ఏ యోగి లేరు, ఏ బాబా, ఏ స్వామి, ఏ మహారాజ్ ఎవరు కూడా పూర్తిగా సుఖంగా లేరు, ఉండజాలరు కూడా. అది కావాలంటే అత్యంత దుఃఖ నివృత్తి కావాలి, మోక్షం లభించాలి, మోక్షం కొరకే ప్రయత్నం చేయాలి. అది లక్ష్యం. మానవ జన్మ యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం మోక్షమే. అది ఈశ్వర సాక్షాత్కారం అంటే కూడా దాని పేరు అదే. ఇది కాకుండా చిన్న చిన్న లక్ష్యాల కొరకు, చిన్న చిన్న సుఖాల కొరకు, పేరు కొరకు, ప్రతిష్ట కొరకు కొట్టుకుపోతున్నాం. సమయం వ్యర్థం చేసుకుంటున్నాం. మానవ జన్మ వ్యర్థమైపోతుంది. ఆ పేరు చివరి కాపాడదు, ఆ యశస్సు కాపాడదు, ఈ ధనం కాపాడదు, ఈ భవనం కాపాడదు, ఎవరు కాపాడరు, ఏది కాపాడదు. అహం ఒకటి ఉంటుంది. నా పేరు ఉండాలి, నా మాట నెగ్గాలి, నా ఆశ్రమం, నా ఇల్లు, నా వ్యాపారం, నాది నాది నాది, మంచిదే నాది అని చివరికి ఎవరు అసలు ఓనర్ ఎవరు, అసలు స్వామి ఎవరు? ఇదన్నమమ అంటూ చేయాలి. ఇదన్నమమ, ఇదన్నమమ. దాని పేరే ఈశ్వర ప్రణిధానం. అంతా భగవంతుని. నిజమైనటువంటి స్వామి యజమాని భగవంతుడు. మనం భోక్తలమే, వినియోగదారులం, కేవలం వినియోగదారులం. అంతవరకే ఉపయోగించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని, సాధన ఉపయోగించుకొని సరిగ్గా వాడుకునే, సద్వినియోగం చేసుకుని మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎంత సమయం వ్యర్థం చేసుకుంటాం మానసికంగా. శరీరంతో ఇక్కడ ఉన్నాము, కానీ శరీరం ఎక్కడుంది, మనస్సు అంతా ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది, ఏమేమో చేస్తుంది. గంటలు పోయినాయి, క్షణాలే కాదు గంటలు పోయినాయి, దినాలు పోయినాయి, నెలలు, సంవత్సరాలు పోయినాయి. 40, 50, 60, 70 ఏళ్ళు కూడా, 80 ఏళ్ళ వయసు, 90 ఏళ్ళ వయసు. శరీరానికి వయసు అయిపోయింది, శరీరం సహకరించదు. అప్పుడు చదవాలనుకుంటాం, అప్పుడు సరైనటువంటి విద్యను పొందాలని ప్రయత్నం చేస్తాం. మంచిదే నిజానికి, కానీ తెలిసినప్పుడు తొందరపడాలి. సరైన మార్గం ఏమిటి, సరైన విద్య ఏమిటి, సరైన పద్ధతి ఏమిటి? ఇంతవరకు జరిగిందేదో జరిగింది, తెలియక పొరపాటు జరిగినాయి, గతం గత. కానీ ఇప్పుడు తెలిసినప్పుడు ఏం చేయాలి? మార్గం దొరికినప్పుడు ఏం చేయాలి? మార్గం దొరికిన తర్వాత ఇంకా సోమరైపోతే ఎవరు కాపాడతారు? పెద్ద లక్ష్యం లేదు మనకు, చిన్న లక్ష్యం పెట్టుకున్నాం. ఒక అటెండర్ అయితే చాలనుకున్నాం. నిజానికి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి. ఒక గల్లీకి లీడర్ కావాలనుకుంటున్నాం, దేశానికి అధ్యక్షుడు కావాలనుకోలేదు. తర్వాత తెలిసింది నా యోగ్యత, నా అర్హత ఈ దేశానికే రాష్ట్రపతిని అయ్యా అటువంటి యోగ్యత ఉంది నిజానికి నాకు. తర్వాత అర్థమైంది, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ లాభం లేదు. చేతులు కాలిపోయినాయి, అప్పుడు ఆకులు పట్టుకుని గుడ్డ పట్టుకుంటూ లాభం లేదు. అంత యోగ్యత ఉంది కూడా, యోగ్యత ఉంచుకొని కూడా తక్కువ అంచనా వేసుకొని వచ్చిన అటెండర్ దానికోసం ప్రయత్నం చేసినాం అనుకుంటే కలెక్టర్ కావచ్చు. కలెక్టర్ అయ్యే యోగ్యత ఉండి కూడా మన యోగ్యతను మనం మర్చిపోయి గుర్తించక ఒక ప్యూన్ అయిపోయినాం, ఒక అటెండర్ అయిపోయినాం. ఇలా ఉంటుంది. ప్యూన్ తక్కువేం కాదు, కానీ మన యోగ్యత ఏమిటి? కలెక్టర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు. అంత పెద్ద యోగ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరికి యోగ్యత ఉంటుంది ప్రయత్నం చేస్తే. మనం అనుకుంటాం ఇది చదవడం సంభవం కాదు, ఈ దర్శనాలు, ఈ వేదాలు, ఈ శాస్త్రాలు మనతో కాదు అనిపిస్తుంది. చాలు, ఒక చిన్న పుస్తకం దొరికితే చాలు, ఒక సూత్రం చాలు, ఒక శ్లోకం చాలు అనుకుంటాం. గురు బ్రహ్మ గురు విష్ణు
అని ఒక శ్లోకం వస్తే చాలు అనుకుంటాం. నిజానికి పెద్ద యోగ్యత ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు ఒక శ్లోకమే కాదు. అది ఒక శ్లోకం ఎందుకు, ఇంకా ఇంకా శ్లోకాలు కంఠస్థం చేయొచ్చు, ఇంకా శ్లోకాలు చెప్పవచ్చు కదా, ఎన్నో మంత్రాలు చెప్పవచ్చు కదా, వేదాలు చెప్పవచ్చు. దానికి అర్థం చేసుకుంటే, ప్రయత్నం చేస్తే వేదాన్ని చదవచ్చు. 60-70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా కొందరు అప్పుడు వ్యాకరణం నేర్చుకుని, సంస్కృతం నేర్చుకుని వేదాలకు భాష రాసిన వారు ఉన్నారు. 60-70 ఏళ్ల వయసులో, 50 ఏళ్ళ తర్వాత ఈ మార్గానికి వచ్చి, అందరికీ సాధ్యం నిజానికి. వేదం యథేమా వాచ్మి కళ్యాణి అవధాని జనేభ్య, అందరు చదవచ్చు, అందరికి సాధ్యమే. ప్రయత్నం చేయండి. మూలం చదివే ప్రయత్నం చేయండి, మూలం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఋషులు చెప్పేది అదే, మూలమే భూల్నే కర్ణ. మూలంలో మనం తప్పులు చేయకూడదు, మూలాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. మూలాన్ని పట్టుకోవడం లేదు, నిజానికి మూలం కనిపిస్తుంది కూడా, తల్లివేరు కనిపిస్తుంది. తల్లివేరు కనిపించినప్పుడు పిల్లవారు పట్టుకోవడం అవసరం. పట్టుకున్నాం, పిల్లవేరు వెంట వెళ్ళినాం, తల్లివేరు దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి? తల్లివేరును వదిలిపెట్టడమా, పిల్లవేరును వదిలిపెట్టడమా? తల్లివేరును పట్టుకోవాలి కదా. ఆకులను చూసినాం, ఆకులు దొరికినాయి, కొమ్మలు రెమ్మలు దొరికినాయి, శాఖలు దొరికినాయి, చివరికి పోతే చెట్టు యొక్క కాండమే దొరికింది. అసలు మూలమే దొరికిన తర్వాత మూలం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక సూత్రం ద్వారా, ఒక శ్లోకం ద్వారా మనకు కొన్ని మార్గదర్శనం లభిస్తుంది. ఆ మార్గంలో వెళ్తే ఇంకా కొన్ని శాస్త్రాలు లభిస్తాయి. ఇంకా ఇంకా ముందుకెళ్తే వేదాలు లభిస్తాయి నిజానికి. అందుకే ఒక క్రమంలో వెళ్ళాలి. భౌతికత చదవాలి. నా మార్గం కూడా భౌతిక మార్గంలో వచ్చాను. మొట్టమొదటి నాకు పరిచయమైంది భౌతికతే, ఆ శ్లోకాలే. తర్వాత అర్థమైంది ఇంకా ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకెన్నో ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ఇంకా శాస్త్రాలు ఉన్నాయి. అలా వెళ్తుంటే మూలం వేదం అని అర్థమైన తర్వాత అప్పుడు అర్థమైంది, అంటే వేదం ఉన్న విద్య అక్కడ మూల విద్య ఉందన్నమాట. ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు నేను అంతే, నిజానికి అందరూ అంతే. మూలానికి వెళ్ళే ప్రయత్నం చేయండి, మూలం తెలుసుకోండి, అప్పుడు మోక్షం. అనుకున్నంత సులభం కాదు మోక్షం. అంటే ఎంతో అవిద్య పోవాలి, ఏమాత్రం అవిద్య ఉండకూడదు, అప్పుడు సాధ్యం. ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచి అవకాశం, ఇప్పుడు మంచి సమయం కూడా ఉంది. ప్రయత్నం చేయండి. ఒక్కరోజైనా ప్రయత్నం చేయండి. పూర్తి ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచ ప్రవాహంలో పడిపోకండి. ఒక సెకండ్ అయినా, ఒక క్షణమైనా మర్చిపోయే ప్రయత్నం చేయండి. రోజుకొక క్షణం, ఒక సెకండ్ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రపంచ ప్రవాహంలో లేకుండా ఉండి ఒక్కసారి భగవంతుని యొక్క స్పర్శను గమనించండి, అనుభూతి చెందండి. ఒక్క క్షణం ఎంత ఆనందం ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత బలం వస్తుందో, ఎంత ధైర్యం వస్తుందో. అప్పుడు తెలుస్తుంది మోక్షం అంటే. అప్పుడు తెలుస్తుంది ఈశ్వరోపాసన బలం. ఎంత ధనం ఉన్నా, ఎంత జనం ఉన్నా అంత ధైర్యం ఉండదు, అంత బలం ఉండదు, అంత సాహసం ఉండదు. అంత సాహసం లభిస్తుంది ఒక్క క్షణమే. ఒక్క క్షణం, రోజుకు ఒక క్షణం మర్చిపోయే ప్రయత్నం చేయండి ప్రపంచాన్ని. నిజానికి ఎవరు రక్షించరు, ఏ వస్తువు ఏది రక్షించదు చివరి క్షణంలో. ఆ చివరి క్షణంలో ఉండే స్థితి ఏమిటి, ఎలా ఉండాలి నేను, చివరి శ్వాసలో నేను ఎలా ఉండాలి, దానికోసం రోజు సాధన చేయాలి, రోజు అభ్యాసం చేయాలి. ఇవేమి కాపాడవు, చివరికి ఏది కాపాడదు. నిజానికి మన కాపాడేది మన సాధన మాత్రమే, మన సమర్పణ మాత్రమే కాపాడుతుంది. ఇవన్నీ సమస్యలు కానే కావు. నిజానికి సమస్యలు లేనే లేవు, ప్రపంచంలో సమస్యలు లేనే లేవు. సాధన చేస్తూ దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి, అవిద్యను దూరం చేసుకుంటూ వెళ్ళడమే. దానికి మనకు మార్గం దొరికింది. ప్రయాణం చేయండి, ఆగకండి, సాగుతూ ఉండండి. ఎందుకంటే నా అనుభవం జోడించి చెప్తున్నాను ఈ విషయాలు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మూలానికి వెళ్ళండి, మూలం పట్టుకోండి. తల్లివేరు దొరికింది, తల్లివేరు పట్టుకోండి. మీ అందరూ కూడా ఈ క్షణమే, ఈదమే మోక్షం పొందాలని చెప్పేసి మీ అందరితో మనవి. ఎందుకంటే భగవంతుడి వైపు నుంచి ఎటువంటి ఆలస్యం లేదు, మన పురుషార్థంలోనే ఆలస్యం ఉంది. ఆలస్యం చేయకండి. సమయం ఉందనుకోకండి, సమయం లేనే లేదు. అసలు ఒక్క క్షణం కూడా సమయం లేదు. కనీసం దినములో 24 గంటల్లో ఒక క్షణం భగవంతునికి ఇవ్వండి. నిజంగా భగవంతుని యొక్క ఆ అనుభూతిని పొందే ప్రయత్నం చేయండి.
తెలుస్తుంది. ఎంత రుచికరంగా ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. రసమే రసం, రసోవై సహా. ఈ విధంగా నా అనుభూతిని మీతో పంచుకోవడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు ధన్యవాదాలు. కపిల మహర్షికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే